వీక్లీ హాలీవుడ్ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ మేజర్ అప్డేట్స్ వచ్చాయి. వాటితో పాటు లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రీవియస్ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తూ కంప్లీట్గా రన్ ముగించుకునే టైంలోని ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఉంది. ఇప్పటిదాకా 285 మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి ఫైనల్ రన్ని ముగించుకుందని చెప్పాలి. ఇండియాలోని ఈ సినిమా 75 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఈ ఫ్రాంచైజీ చూడనంత కొత్త అచీవ్మెంట్ని కూడా నెంబర్స్లో అచీవ్ చేస్తూ ఇండియాలో కూడా సపరేట్గా మార్కెట్ని ఎర్న్ చేసుకుంది. కాబట్టి అప్కమింగ్ సీక్వెల్స్కి కూడా చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. పోతే ఆ తర్వాత మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్, ఇన్ఫ్యాక్ట్ ఈ మిషన్ ఇంపాసిబుల్ క్లాష్లోనే ఈ ఫైనల్ డెస్టినేషన్ కూడా ఇంతవరకు పోరాడింది. పోతే ఈ ఫిలిం కూడా లీలో అండ్ స్టిచ్ యొక్క క్లాష్ తోటి రెండు ఫిలిమ్స్కి ఎఫెక్ట్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టిల్ ఈ ఫిలిం నెంబర్స్ యాడ్ చేసుకుంటూ ఫైనల్ రన్ ఇప్పుడే ముగిసేలాగా కనిపించట్లేదు. అంటే మరికొన్ని 2-3 వీక్స్ వరకు కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది, స్క్రీన్స్ డౌన్ అవుతున్నా కూడా. ఎందుకంటే ఫిలిం యొక్క వీడియో ఆన్ డిమాండ్ కానీ ఓటీటీకి కూడా చాలా టైం ఉంది. కాబట్టి టిపికల్ టామ్ క్రూజ్ ఫిల్మ్స్ యొక్క లాంగ్ రన్ టైప్ లోనే హోల్డ్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 565 మిలియన్స్ ని టచ్ చేసింది. చైనాలో మరీ టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ రేంజ్ కాదు, కానీ పోస్ట్ కోవిడ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ అవుతున్న దాని ప్రకారం అయితే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్. అండ్ రీసెంట్ గా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ లాంటి ఫిల్మ్స్ యొక్క రికార్డ్స్ ని కూడా చైనాలో బ్రేక్ చేసి అక్కడ కూడా ఫైనల్ రన్ ని ఆల్మోస్ట్ ముగించుకుంది. మరికొన్ని కంట్రీస్ లో స్టిల్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. ఇండియాలో కూడా రన్ అయిపోయింది. 125 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లోని స్టిల్ 630 మిలియన్స్ ని అచీవ్ చేసేలాగే కనిపిస్తుంది ప్రొజెక్షన్స్ లో. ఆ తర్వాత లీలో అండ్ స్టిచ్ ప్రీవియస్ వీక్స్ నుండి ప్రిడిక్ట్ చేస్తున్నట్టే 1 బిలియన్ రికార్డ్ని అచీవ్ చేసేలాగా కనిపించట్లేదు. మిషన్ ఇంపాసిబుల్ క్లాష్లో ఈ ఫిలిం ఓపెనింగ్స్లో హెవీగా కనిపించినప్పటికీ ఆ తర్వాత లాంగ్ రన్లోని పూర్తిగా ఎఫెక్ట్ అయితే ఫేస్ చేసింది. ప్రాఫిట్స్ బాగానే వచ్చినప్పటికీ 1 బిలియన్ అచీవ్మెంట్ చాలా సింపుల్లా కనిపించింది ఓపెనింగ్స్ ప్రకారం. ఎందుకంటే ఈ కేటగిరీ ఫిలిమ్స్ లాంగ్ రన్లో గట్టిగా ఆడేలాంటి పొటెన్షియల్ ఉన్న ఫిలిమ్స్ అండ్ ముఖ్యంగా 1.3, 1.5 రేంజ్లో కనిపించిన ఈ ఫిలిం ఇప్పటిదాకా కేవలం 948 మిలియన్స్ని మాత్రమే కలెక్ట్ చేసింది. సేమ్ ఏ మైన్ క్రాఫ్ట్ మూవీలానే 1 బిలియన్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయిందనమాట. హాలీవుడ్ కి ఇప్పటిదాకా 1 బిలియన్ ఫిలిం ఈ ఇయర్ లో దక్కకుండా అయిపోయింది. ఈ 2 ఫిలిమ్స్ 900 మిలియన్స్ దగ్గరలోనే ఆగిపోయాయి. సో ఫైనల్ రన్ లో ఈ సినిమా 970, 980 మిలియన్స్ వరకు కూడా వెళ్ళేలాగా కనిపిస్తుంది. అంటే మైన్ క్రాఫ్ట్ కన్నా కాస్త కొద్దిగా, బట్ 1 బిలియన్ మాత్రం ఇక మర్చిపోవడమే అనిపిస్తుంది. ఆ తర్వాత కరాటే కిడ్ లెజెండ్స్ అనుకున్నట్టే ఫాస్ట్ గా ఫైనల్ రన్ ని ముగించుకుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యిందనమాట. చాలా చిన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉన్నప్పటికీ పూర్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల అచీవ్ చేయలేకపోయింది. ఆ తర్వాత R-rated బ్యాలరీనా ఓపెనింగ్స్ లోని అండ్ సెకండ్ వీకెండ్, థర్డ్ వీకెండ్ యొక్క హోల్డ్స్ లోని ఆల్మోస్ట్ ఫ్యూరియోసా కన్నా బెటర్ గా నార్త్ అమెరికాలో కనిపించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంటే ఓవర్సీస్ యొక్క గ్రిప్ ని సెకండ్ వీక్ తర్వాత కంప్లీట్ గా కోల్పోయిందని ప్రీవియస్ వీక్స్ లోనే మాట్లాడుకున్నాం కదా. అఫ్ కోర్స్ జాన్ విక్ ఫ్రాంచైజ్ కి ఓవర్సీస్ లో మరి అంత పెద్ద మార్కెట్ ఏమీ లేదు. అలా అని ఈ ఫిల్మ్ కి కాస్త ఎఫెక్ట్ కూడా ఓవర్సీస్ లో ఫేస్ చేసింది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 years లేటర్ లాంటి ఫిల్మ్స్ వల్ల. బట్ ఫ్యూరియోసా రీసెంట్ గా కంప్లీట్ గా బాయ్కాట్ ని ఫేస్ చేసింది. చాలా పెద్ద బడ్జెట్ తో చాలా పెద్ద లాస్ ని ఫేస్ చేసింది. ఏలియన్ రామిలస్ ఫీమేల్ ఓరియంటెడ్ అయినప్పటికీ అది కంప్లీట్ గా ఏలియన్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ హైప్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఈ ఫిలిం ఆ 2 ఫిలిమ్స్ కన్నా తక్కువ థియేట్రికల్ అడ్వాంటేజ్ ఉన్న జాన్రా అయినప్పటికీ ఈ ఫిలిం బడ్జెట్ ఎక్కువైపోయింది రీషూట్స్ వల్ల. ఫ్యూరియోసా కన్నా ఎక్కువ ఓపెనింగ్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ లో గ్రిప్ ని కోల్పోయింది, ముఖ్యంగా క్లాష్ వల్ల. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కేవలం 115 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లోని 130 లోపే, అంటే 150 దాటేలాగా అసలు కనిపించట్లేదు. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేయడం కష్టమే. ఒకవేళ బడ్జెట్ ఆ రీషూట్స్ వల్ల ఎక్కువ పెట్టకపోతే ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేసి ఉండేది. ఒకవేళ క్లాష్ ఎఫెక్ట్ కూడా లేకపోతే ఈజీగా నెంబర్స్ ఎక్కువగా అచీవ్ చేసి ఉండేది. బట్ సమ్మర్ లో హాలీవుడ్ స్టూడియోస్ ఈ విధంగా బ్యాడ్ డిసిషన్స్ తీసుకుంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒకేసారి వదిలేస్తుంటారు. అది చాలా వరకు రిస్కే. ఆ తర్వాత హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కి చాలా మంచి రెస్పాన్స్ తో మంచి ఓపెనింగ్స్ ని ఎర్న్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత హోల్డ్ ని కూడా చాలా డీసెంట్ గా మంచిగా థియేట్రికల్ రన్ ని ప్రపంచవ్యాప్తంగా కంటిన్యూ చేయగలుగుతుంది. సో ముందు నుండి ప్రెడిక్ట్ చేసినట్టే ఈ ఫిలిం ఫైనల్ రన్ లోని 550 మిలియన్స్ దాటేలాగే కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 460 మిలియన్స్ ని టచ్ చేసిన ఈ సినిమా 550 నుండి మేబీ 600 ని కూడా టచ్ చేసేలాంటి పొటెన్షియల్ కనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ బ్లాక్ బస్టరే యానిమేటెడ్ ప్రాజెక్ట్ కన్నా కాస్త తక్కువ బడ్జెట్ లోనే తీశారు కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఫాస్ట్ గానే అచీవ్ చేయగలిగింది. మరి ఈ జూలై పెద్ద ఫిలిమ్స్ లేటెస్ట్ గా రాబోతున్నాయి కదా, వాటి వల్ల ఎంతవరకు స్లో అవుతుందో చూద్దాం.
ఆ తర్వాత ఎలియో రీసెంట్గా డిస్నీ పిక్సార్ ఒరిజినల్ ఫిల్మ్స్ పూర్ ఓపెనింగ్స్ని ఎర్న్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అంతకన్నా పూర్గా ఓపెన్ చేసింది. బట్ రివ్యూస్ బాగా వచ్చినప్పటికీ ఈ పూర్ మార్కెటింగ్ అనేది ఒరిజినల్ ఫిల్మ్స్ మీద గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది డిస్నీ పిక్సార్కి. అది కూడా ఎక్స్పెన్సివ్ బడ్జెట్స్ పెట్టేస్తున్నారు. కానీ ఎలిమెంటల్ లాగా లాంగ్ రన్లో ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా లేదా అనేది ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 74 మిలియన్స్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా అప్కమింగ్గా పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి రాబోతున్నప్పటికీ ఈ యానిమేటెడ్ ఫ్యామిలీ కిడ్స్ కేటగిరీ జానరాకి తగ్గట్టు మరికొన్ని మంత్స్ వరకు కంటిన్యూ అయ్యే పొటెన్షియల్ ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం ఆ ఛాన్స్ని ఎంతవరకు ఫిలిం యూజ్ చేసుకుంటుందో. ఆ తర్వాత 28 ఇయర్స్ లేటర్ సెకండ్ వీకెండ్ యొక్క హోల్డ్ డీసెంట్ అని చెప్పాలి. మరి స్టన్నింగ్ కాకపోయినప్పటికీ డీసెంట్. F1 రావడంతో ఆ కాస్త వైబ్ అనేది నార్త్ అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం మీద పడింది. ప్రపంచవ్యాప్తంగా 105 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఇంకొక 45 మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎర్న్ చేయాలి. 150 మిలియన్స్ దాటాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్కి. కానీ అప్కమింగ్ వీక్స్ నుండి పెద్ద పెద్ద ఫిలిమ్స్ రాబోతున్నాయి కాబట్టి మరి ఈ ఫిలిం ఎలా రన్ అవుతుందో చూద్దాం నెక్స్ట్ వీక్స్లో. బట్ ఆల్రెడీ ఈ ఫ్రాంచైజ్లో ఈ ట్రయాలజీలోని హైయెస్ట్ గ్రోసర్గా నిలిచిపోయిందనమాట. ఆ తర్వాత F1 ఓపెనింగ్స్ చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఇది ఒక నాన్ ఐపీ ఒరిజినల్ కేటగిరీ ప్రాజెక్ట్ కాబట్టి. లైక్ రీసెంట్గా సిన్నర్స్ లానే వార్నర్ బ్రోస్ వాళ్ళు ఈ ఎక్స్పెన్సివ్ ఒరిజినల్ ఫిలిం యొక్క అటెంప్ట్లోని కూడా బాగా అచీవ్ చేయగలిగారు. ముఖ్యంగా ఓపెనింగ్ వీకెండ్లోనే. ఇండస్ట్రీ యొక్క ట్రాకింగ్ ప్రొజెక్షన్స్ అనేవి కేవలం 40 మిలియన్స్ లోపే అనుకున్నారు నార్త్ అమెరికాలోని. కానీ 50 మిలియన్స్ని టచ్ చేయడం మాత్రమే కాదు, 55 మిలియన్స్ని కూడా క్రాస్ చేసింది ఓపెనింగ్ వీకెండ్లోని. సో పోస్ట్ కోవిడ్లోని నార్త్ అమెరికాలోని బిగ్గెస్ట్ ఒరిజినల్ ఫిలిమ్స్ యొక్క ఓపెనింగ్ వీకెండ్లోనే నెంబర్ 1 రికార్డ్ని పెట్టింది సినిమా సిన్నర్స్ని దాటేసి. ఈ ఒరిజినల్ ఫిలిమ్స్ అంటే కన్ఫ్యూజ్ కాకండి. ఏదైనా నాన్ సీక్వెల్ నాన్ ఫ్రాంచైజెస్ ఫిలిం మాత్రమే కాదు, ఏదైనా పాపులర్ వీడియో గేమ్ కానీ, పాపులర్ బుక్ నుండి కానీ, పాపులర్ నవల్ నుండి కూడా, లైక్ కామిక్స్, ఇలా పాపులర్గా ఏ ఐపీ మెటీరియల్ నుండి బేస్ చేయకుండా ఒరిజినల్గా క్రియేట్ చేసిన ఫిలిమ్స్ని ఒరిజినల్ ఫిలిమ్స్ అంటారు. వీటికి చాలా రిస్క్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అంత హైప్ జనరేట్ కాదు. బట్ అనుకోకుండా ఈ ఫిలింకి బజ్ బాగా వచ్చింది. బ్రాడ్ పిట్ యొక్క వింటేజ్ స్టార్డమ్కి ప్రపంచవ్యాప్తంగా పనిచేసింది. 145 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్లో ఎర్న్ చేసిన ఈ సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్స్ని క్రాస్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా సర్ప్రైజింగ్గా ఈ ఫిలింకి చాలా మంచి హైప్ జనరేట్ అయింది. నాన్ ఫ్రాంచైజెస్ ఒరిజినల్ ఫిలిమ్స్కి టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్లో కూడా ఈ ఫిలిం టాప్ 5 ప్లేస్లోకి వెళ్ళింది. ఇప్పటిదాకా ఓపెనింగ్ వీకెండ్లో అయితే 25 crore దాటింది. ఇది బిగ్గెస్ట్ రికార్డే. ఇప్పటిదాకా 30 crore నెట్ని 35 crore గ్రాస్ని ఇండియాలో కలెక్ట్ చేసింది 5 days కలుపుకుని. సో ఫైనల్ రన్లోని 75-80 crore ఈజీగా దాటేలాగా కనిపిస్తుంది. ఈ టైంకి బ్లడ్ లైన్స్ 30 crore లోపే కలెక్ట్ చేసింది కాబట్టి బ్లడ్ లైన్స్ని దాటే పొటెన్షియల్ F1కి ఇండియాలో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 460 మిలియన్స్ని క్రాస్ చేయాలి. సో ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అచీవ్ చేసి 500 బిలియన్ని క్రాస్ చేయడం మాత్రమే కాదు, కొంతమంది సెకండ్ వీక్ యొక్క హోల్డ్ బట్టి కొన్ని ఫిలిమ్స్ యొక్క పీక్ లాంగ్ రన్ మ్యాజిక్ లానే అలాంటి వైబ్ ఈ ఫిలింకి కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల అంటున్నారు. దాంతో 600 మిలియన్స్ కూడా టచ్ చేసేలాంటి పాసిబిలిటీ ఉందంటున్నారు. బ్రాడ్ పిట్ గారి స్టార్డమ్ తో పాటు టాప్ గన్ మ్యావరిక్ తర్వాత జోసెఫ్ కోసిన్స్కీ యొక్క బ్రాండ్ కూడా సపరేట్ ఒరిజినల్ ఫిలిమ్స్ కి కూడా గట్టిగా పెరుగుతుంది. ఇలా ఒరిజినల్ ఫిలిమ్స్ తో ఇంపాక్ట్ పెంచుకుంటే క్రిస్టోఫర్ నోలన్ లానే ఎలాంటి ఫిలిం నాన్ ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ అయినా సరే గట్టి మార్కెట్ గానీ హైప్ గానీ పొటెన్షియల్ ని పెంచుకోవచ్చు డైరెక్టర్ యొక్క కెరీర్ లోని అండ్ స్టార్స్ యొక్క కెరీర్ లో కూడా. ఇలా ఫ్రాంచైజెస్ తోటి సంబంధమే లేకుండా కొన్ని లిమిటెడ్ జానర్స్ తో కూడా ఆడియన్స్ ని పుల్ చేయగలిగే కొంతమంది క్రౌడ్ పుల్లర్స్ లో టామ్ క్రూజ్ గారు గానీ, డ్వేన్ జాన్సన్ గానీ, డికాప్రియో గారు గానీ, విల్ స్మిత్ గానీ, బ్రాడ్ పిట్ గానీ, దాంతోపాటు ఒకప్పుడు జానీ డెప్ గారు గానీ, ఇప్పుడంటే ఆయన డౌన్ అయిపోయారు. సో ఇలా కొంతమంది మాత్రమే మిగిలిన్నారు. చాలా వరకు ఫ్రాంచైజ్ స్టార్సే. సో స్లోగా బ్రాడ్ పిట్ గారు తన పొటెన్షియల్ ని బుల్లెట్ ట్రైన్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే యూజ్ చేసుకున్నారు. మరి ఫైనల్ రన్ లో ఎంతవరకు ఈ ఫిలిం అచీవ్ చేస్తున్న నెంబర్స్ ని చూద్దాం. అండ్ ఈ జనరేషన్లోని నాన్ ఫ్రాంచైజెస్ తోటి ఇండివిజువల్గా స్టార్డమ్స్ని పెంచుకునే యాక్టర్స్లోని రాయన్ గాస్లింగ్, గ్లెన్ పౌల్ గారు ఇప్పుడు ట్విస్టర్స్ తర్వాత రన్నింగ్ మ్యాన్ అనే మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తోటి రాబోతున్నారనమాట. ఇది ఓల్డ్ ఆర్నాల్డ్ గారి ఫిల్మ్కి రీబూట్ లాంటిది. నిన్ననే ట్రైలర్ వచ్చింది. అండ్ రాయన్ గాస్లింగ్ గారి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ యొక్క ట్రైలర్ కూడా మొన్న వచ్చింది. ఇది కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ రాబోయే పెద్ద ప్రాజెక్ట్ అనమాట. బట్ రన్నింగ్ మ్యాన్ ఈ ఇయర్ నవంబర్లోనే రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ఇప్పటిదాకా సూపర్ మ్యాన్ ఫిల్మ్కి సంబంధించి టెస్ట్ స్క్రీనింగ్స్ కానీ, కొన్ని ఎర్లీ క్రిటిక్స్ యొక్క రివ్యూస్ కానీ, ఫస్ట్ 30 minutes యొక్క రివ్యూస్ అయితే విన్నాం. కానీ ఇప్పుడు యూకేలోని మరికొన్ని నిమిషాల్లోనే కంప్లీట్గా ఈ ఫిల్మ్కి సంబంధించి ఫుల్ ఫిల్మ్ యొక్క ప్రీమియర్ జరగబోతుంది. సో ఆ ఫుల్ ఫిల్మ్ యొక్క ప్రీమియర్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో మిడ్-నైట్కి కానీ రేపు మార్నింగ్కి కానీ కంప్లీట్ క్లారిటీ వస్తుంది మనకి. సో వీలైతే వీడియో తర్వాత చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్కి సంబంధించి ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ యొక్క రిపోర్ట్ గురించి కూడా మీలో చాలా మందికి చెప్పలేదు. కొంత షాకింగ్ ఉంది. ఆ రిపోర్ట్లో కూడా క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఈ సూపర్ మ్యాన్ ఫస్ట్ 30 minutes యొక్క అక్లైమ్డ్ రెస్పాన్స్తో పాటు జురాసిక్ వరల్డ్ యొక్క ఎర్లీ ప్రీమియర్స్ యొక్క రెస్పాన్స్ కూడా మన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా. అప్పుడు కొంతమంది మిక్స్డ్ రెస్పాన్స్ని కూడా తెలిపారని చెప్పాను కదా.
దానికి తగ్గట్టే ఎర్లీ క్రిటిక్స్ యొక్క రివ్యూస్ కానీ స్కోర్ మీటర్స్ కానీ సైట్స్ అన్నీ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ని తెలిపాయి. బట్ కొంతమంది టాప్ రివ్యూయర్స్ ఈ సినిమాని పొగిడారు కూడా. నిజంగా ఈ సినిమాని చాలా వరకు అప్రిషియేట్ చేసి జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ తర్వాత ఇదే బెస్ట్ అన్న రివ్యూస్ కూడా కొంతమంది టాప్ రివ్యూయర్స్ నుండి వచ్చాయి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు గెరెత్ ఎడ్వర్డ్స్ యొక్క ఒరిజినల్ కట్ ని కాస్త మార్చి ఎక్స్ట్రా సీన్స్ ని యాడ్ చేసి కొన్ని సీన్స్ ని రిమూవ్ చేయడం వల్ల ఆ టెస్ట్ స్క్రీనింగ్ లోనే చాలా మంది సాటిస్ఫై కాలేదు. మరి క్రిటిక్స్ ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారో కూడా కంప్లీట్ క్లారిటీ తర్వాత వీడియోలో ఇస్తాను. ఇక తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఫిలిం చూసిన తర్వాత ఈ ఫిలిం కి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉందా లేదా అండ్ ఈ ఫ్రాంచైజ్ సర్వైవ్ అవ్వగలదా లేదా అనేది నా ఒపీనియన్ కూడా నా రివ్యూని ఫ్రైడేని అప్లోడ్ చేస్తాను. అంటే క్రిటిక్స్ కంప్లైంట్స్ ఏంటి అనేవి, ఎందుకని ఈ విధంగా జరిగిందనేది అండ్ స్టూడియోస్ ఆ R-rated వెర్షన్ని ఎందుకు చేంజ్ చేశారనే ఎక్స్ప్లెనేషన్ మీకు కాస్త ఇవ్వాలి కదా. ఆ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ప్లాన్ చేసినట్టే క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఒడిసీ ఫిలింకి సంబంధించిన గ్లింప్స్ని కూడా ఈ ఫిలిం తోటి అటాచ్ చేశారంట. ఆల్రెడీ ఆన్లైన్లో లీక్ కూడా అయిపోయింది. నేను ఆ లీక్డ్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేద్దామా వద్దని ఆపేశాను. ఎందుకంటే ఒరిజినల్గా ఫిలింలో చూసిన తర్వాత మనకి ఆ విజువల్ కానీ వాయిస్ కానీ ఇంకాస్త క్లారిటీగా ఉంటుంది కాబట్టి అప్పుడు వీలైతే ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్లింప్స్ అనేది కేవలం ఫిలిం యొక్క టోన్ ఏ విధంగా ఉండబోతుందో చూపించారు తప్పించి కంప్లీట్గా థియేటర్స్లో ఈ టీజర్ చూడాలి అనే రేంజ్లో ఎక్కడ కూడా అనిపించలేదు. సౌండ్ ట్రాక్ బాగుంది, బట్ ఒక యావరేజ్ టీజర్ కట్ లాగా అనిపించింది. బట్ ఇది ఒక గ్లింప్స్ ఇంట్రొడక్షన్ లాంటిది కాబట్టి మనం టీజర్ అని కూడా పిలవలేం. ఇంకా 1 year ఉంది కదా ఫిలిం రిలీజ్ కావడానికి. బట్ ఇప్పటి నుండే ఆ వరల్డ్ బిల్డింగ్ కి సంబంధించి ప్రిపేర్ చేయాలి కదా. సో మీకు కూడా ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి కాన్సెప్ట్ గురించి క్లారిటీ రావాలని ప్రయత్నిస్తున్నాను. అండ్ అవతార్ థర్డ్ పార్ట్ యొక్క టీజర్ కూడా ఈ జూలై బ్లాక్ బస్టర్ మంత్ బిగ్ ఫిల్మ్స్ లోనే అటాచ్ చేయబోతున్నారా అనే దాని గురించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ టైం కల్లా వస్తుందని చెప్పారు కానీ మేబీ జురాసిక్ వరల్డ్, సూపర్ మ్యాన్ ఫిల్మ్స్తో అటాచ్ చేయకుండా డైరెక్ట్గా డిస్నీ యొక్క మార్కెటింగ్ కాబట్టి డిస్నీ ఫిల్మ్ అయిన ఫెంటాస్టిక్ 4 తోటే అటాచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయా లేవనేది రివీల్ అవ్వడానికి కాస్త టైం అయితే ఉంటుంది. బట్ 1 week ముందు పక్కాగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి 1 week ముందే అనౌన్స్ చేస్తారు ట్రైలర్స్ అనేవి థియేటర్స్లోని అటాచ్ చేయబోతున్నట్టు. సో సీక్రెట్ ఏమీ ఉండదు, పెద్దగానే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే కాకుండా పెద్ద టీజర్ కట్ని అంటే ఒక ట్రైలర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా ఎర్లీ ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ ఇయర్ డిసెంబర్లో అయితే ఫిలిం రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ అంతా కూడా. ఆ తర్వాత పారమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్కి సంబంధించి కొత్త డిసిషన్, పెద్ద డిసిషన్ తీసుకున్నారని చెప్పాలి. మైకిల్ బేతో ఆ ఫ్రాంచైజ్ అయిపోయిన తర్వాత రీవిజిటెడ్గా కాస్త క్రిటికల్ ఎక్లెయిమ్డ్గా ప్రయత్నిద్దామని ఫ్రాంచైజ్లోని బంబుల్ బీ, రైజ్ ఆఫ్ బీస్ట్స్ లాంటి ఫిల్మ్ని ప్రయత్నించారనమాట. బంబుల్ బీకి ఎక్లెయిమ్డ్ రెస్పాన్స్ రివ్యూస్ వచ్చాయి క్రిటిక్స్ నుండి. బట్ రైజ్ ఆఫ్ బీస్ట్స్కి నార్మల్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ ఎక్కువ నెంబర్స్ని అచీవ్ చేయలేకపోయింది. ఒకప్పుడు మైకిల్ బే ట్రాన్స్ఫార్మర్స్ ఫిల్మ్స్కి నెంబర్స్ హెవీగా వచ్చేసేవి, క్రిటిక్స్ నుండి కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్ వచ్చేసేవి. అండ్ ఎంటైర్గా ఈ ఫ్రాంచైజ్లోనే ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ ఫిల్మ్కి క్రిటికల్ ఎక్లెయిమ్డ్ రెస్పాన్స్, అదిరిపోయే రివ్యూస్ అండ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఎందుకంటే కంప్లీట్గా లైవ్ యాక్షన్ పాపులారిటీ ఉన్న ఫ్రాంచైజ్ యానిమేటెడ్లో అస్సలు వర్క్ కాలేదని. ఈ విధంగా రివ్యూస్ అండ్ కాస్త అప్రిషియేషన్ కోసం ప్రయత్నించినప్పటికీ పారమౌంట్ వాళ్ళకి కలెక్షన్స్ కనిపించలేదు, ప్రాఫిట్స్ పెద్దగా కనిపించలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి మైకిల్ బే దగ్గరికి వెళ్ళారు. రివ్యూస్ ఎలా ఉన్నా మాకు కలెక్షన్సే కావాలనే ఒక కొత్త ప్లాన్ని కూడా వేశారు. ఎందుకంటే చాలా డబ్బులు తెచ్చిపెట్టే ఫ్రాంచైజ్ని అంత ఈజీగా వదిలేలేరు. కాబట్టి మైకిల్ బే యొక్క ప్రాజెక్ట్స్తో పాటు ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ యొక్క డైరెక్షన్ కూడా బాగా నచ్చింది. కాబట్టి ఆయన్ని లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ కోసం మరొక సపరేట్ ప్రాజెక్ట్ కోసం కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంది. అండ్ రైజ్ ఆఫ్ బీస్ట్స్ యొక్క ఫిల్మ్కి G.I. Joe తోటి క్రాస్ ఓవర్ ఉన్నట్టు పోస్ట్ క్రెడిట్స్లో చూపించారు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందా అంటే లేదు, ఆ ప్రాజెక్ట్ కూడా స్టిల్ డెవలప్మెంట్లో ఉంది. సో ఈసారి 2 విధాలుగా అంటే ఎక్లైమ్డ్గా ఒక ప్రాజెక్ట్ని అండ్ కమర్షియల్గా కంప్లీట్ పొటెన్షియల్ని టార్గెట్ చేస్తున్నారు పారమౌంట్ వాళ్ళు. ఎలా అచీవ్ చేస్తారో చూడాలి. ఆ తర్వాత రీసెంట్గా విన్ డీజల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్కి సంబంధించి షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా రిలీజ్ కావట్లేదు, 2027 సమ్మర్లోనే రాబోతుంది. యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు డిసిషన్ కాబట్టి షూటింగ్ ఇంకా మొదలు పెట్టట్లేదని చెప్పారు. యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ఎందుకని ఈ కొత్త డిసిషన్ కోసం ఇంత గ్యాప్ని తీసుకుంటున్నారు, దాదాపుగా 4 years తీసుకుంటున్నారో కంప్లీట్గా ఇంకొక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ కొత్త డిసిషన్ ఏంటనేది. ఎందుకంటే ఆ ప్లాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఫ్రాంచైజ్కి సంబంధించి. దాంతోపాటు పాల్ వాకర్ కనిపించబోతున్నాడనే విషయం మీ అందరికీ ఎప్పటి నుండో, ఎప్పుడో కోవిడ్లోనే ఈ స్పేస్ ప్లాన్స్ లీక్ అయినప్పటి నుండి మీకు చెప్తూనే ఉన్నాను. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9th పార్ట్లోనే పాల్ వాకర్ని పెడదామని అనుకున్నారు. ఆ తర్వాత ఆ సీన్స్ తొలగించేశారు. స్పేస్కి సంబంధించిన ప్లానింగ్స్కి తగ్గట్టు అప్కమింగ్ 2 parts అనేవి స్పేస్లోనే చాలా పెద్దగా ప్లాన్ చేయబోతున్నామని చెప్పారు. అండ్ పాల్ వాకర్ అప్కమింగ్ ఫిలిమ్స్లో ఉంటాడంటే అది కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు కంప్లీట్గా స్టోరీని స్పేస్ ప్లాన్స్ని డిలే చేసేసి కంప్లీట్గా మార్చేసినా కూడా పాల్ వాకర్ యొక్క క్యామియో ఫైనల్ ఫిల్మ్లో ఉండబోతున్నట్టు రీసెంట్గా విన్ డీజిల్ కన్ఫర్మ్ చేశారు.
సో మరి కొత్తగా మార్చిన ప్లాన్స్లో ఈ ఫైనల్ ఫిల్మ్ తోటే ఫ్రాంచైజ్ని ఆపేస్తున్నారా, లేదంటే న్యూ సాగా అంటూ న్యూ క్యారెక్టర్స్తో కూడా కంటిన్యూ చేస్తున్నారా, ఆ ప్లాన్స్ ఏమయ్యాయి అనే దాని గురించి కంప్లీట్గా ఈ ఫ్రాంచైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త డిసిషన్స్ అన్నీ కూడా ఏ విధంగా తీసుకున్నారనేది. అండ్ బడ్జెట్ విషయంలో కూడా ఫాస్ట్ ఎక్స్ లాగా ఎక్కువగా వేస్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ని అచీవ్ చేయలేమనే భయం కూడా క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే ప్లాన్స్ వేస్తున్నారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తానికి వచ్చిన అప్డేట్స్ అన్ని మీకైతే క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా పక్కాగా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.